హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలో డ్రోన్తో మందు కొడుతున్న పల్లెటూర్లు, మన పల్లెలు కూడా విదేశాలతో పోటీ పడుతూ పల్లెల్లో మందు కొట్టడం జరుగుతుంది. డ్రోన్తోని ప్లస్ ట్రాక్టర్లతోని ప్లస్ మన డబ్బాలతోని ఏదైనా సరే మనం ప్రపంచానికి పోటీ అన్న విషయం మర్చిపోకూడదు. ప్రపంచంతో పోటీ పడుతున్న విలేజీలు, డ్రోన్తో మందు కొడుతున్న విలేజీలు. ఇండియా అంటే సింపుల్గా తీసేసి ప్రపంచ దేశాలు చెప్తున్నా. ఈరోజు మందు కొట్టడం కానీ, ప్రతి బిల్డింగ్ కట్టడం కానీ, ప్రతి ఒక్క విషయంలో ఇండియా డెవలప్ అవుతుంది. సొంతంగా కంపెనీలు తయారు చేయడం కానీ, మనల్ని అమెరికా వాళ్ళు కానీ ఎక్కడ వాళ్ళు కానీ ఇన్ని రోజులు మన వాళ్ళకు ఇక్కడ జాబులు లేక విదేశాలకు పోయి జాబ్ చేస్తున్నారు. టాలెంట్ ఉన్న వాళ్ళు విదేశాలకు వెళ్ళడం జరిగింది. ఈరోజు ఆ విదేశాల నుంచి మన దేశంలో ఉన్న మన టాలెంట్ మన దేశానికి ఉపయోగపడితే మనం ప్రపంచాన్నే ఎదిరించగలం, ప్రపంచాన్ని దాటి ఎదగగలం. ప్రపంచంలో నెంబర్ 1 అయ్యే స్టేజ్ మన ఇండియన్స్ నాలెడ్జ్ మామూలు కాదు. ప్రతి ఒక్క పెద్ద బిగ్గెస్ట్ కంపెనీలో కూడా మన వాళ్ళే సిఇఓలుగా పనిచేసి ఈ రోజుకి ఇండియా అంటే ఏందో చూపించడం జరిగింది. విదేశాలలో మన వాళ్ళ కంపెనీలు కానీ, మన వాళ్ళ ఎక్స్పోర్ట్స్ కానీ, మన వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్కటి మన ఇండియా అంటే నెంబర్ 1 అనే స్టేజ్లో ఉంది. కానీ అమెరికా వాళ్ళు కానీ ఈ రోజులలో చేస్తున్న మన దేశం వాళ్ళని ఎలగొట్టడం వల్ల మన దేశమే డెవలప్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మన ఇండియాలో ఉన్న టెక్నాలజీ, మన ఇండియన్స్లో ఉన్న టెక్నాలజీ మన ఇండియాలకు ఉపయోగపడితే ఇండియా ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. ఇండియాలో కంపెనీలు పెరిగితే మన ఇండియా ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. ప్రతి ఒక్కరి అర్థం చేసుకోవాలి, మన ఇండియన్స్లో చాలా టాలెంట్ ఉంటుంది. అంతా ఇంత కాదు, చాలా వరకు ఉంటుంది. అది ఇన్ని రోజులు విదేశాల కోసం ఉపయోగించారు. ఇప్పుడు మన దేశం కోసం ఉపయోగిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మన దేశం ప్రపంచంలోనే బిగ్గెస్ట్ దేశం, జనాభాలో నెంబర్ 1 స్థాయిలో ఉన్న దేశం, యువకుల్లో నెంబర్ 1 స్థాయిలో ఉన్న దేశం. యువకులు అంటే ప్రపంచంలో ఏ దేశంలో లేని యువకులు మన ఇండియాలోనే ఉన్నారు. మన ఇండియాలో ఉన్న మన యువకులే మనకు ఒక ఆయుధంగా మారి ప్రపంచానికే మనమంటే ఏంటో చూపిద్దాం. ప్రపంచానికి ఇండియా అంటే చిన్న అంచనేసే చిన్న దేశాలకు కానీ పెద్ద దేశాలకు కానీ ఇప్పటి నుంచి అయినా ఇండియా అంటే ఏంటో చూపించాలి. ఇండియన్స్ అందరూ కలిసి కంపెనీలు కానీ ప్రతి ఒక్క రంగంలో ఇండియా యువకులు ముందుండాలి. యువకులతోనే ఏదైనా అయితే ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి. ప్రపంచాన్ని ఎదిరించగలగాలంటే మన ఇండియన్స్ నుంచి అయితే ఎవరి నుంచి రాదు. మన ఇండియా అంటే ప్రపంచమైన భయపడే స్టేజ్లో పోతుంది. మన ఇండియన్స్ అంటే మామూలుగా అనుకుంటారు ప్రతి ఒక్కరు. జై ఇండియా.